ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాను. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని, అసలు లేదు మిత్తి లేదు, చేతిలో అప్పు, చేతిలో సిప్ప, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్, అన్ని కల్చర్లను సర్వనాశనం చేసాడు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆయల్లో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్టాయని 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చింది ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు, ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ల తయారైనాడు ఆ పిల్లగాడని. సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12-16 ఏళ్ళ పిల్లలు. మా అక్కలకు గోస తెలవాలి. ఇంటి ఆయన ఎట్లో అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, కానీ నా కొడుకైనా మంచోడు అవుతాడు, చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావుని చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి, ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు ఊతుర్రు. ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లీలో తిరిగి. ఇవాళ మీరు ఆలోచన చేయరు. 10 ఏళ్ళకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ళ మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం